24/7 ఫిట్ ఈ ఛానల్లో బేసిక్గా ఫిట్నెస్ సంబంధించి అన్ని వీడియోస్ రిగార్డింగ్ యువర్ మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ అండ్ హ్యాబిట్స్ వీటి గురించి మాట్లాడతాం. సో ఈ రోజు బేసిక్గా వాటర్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాం. మన బాడీలో 60% వాటర్ ఉంటుంది మాస్లో. సో వాటర్ మన సెల్కి అందే న్యూట్రియంట్స్ అన్నిటికీ కూడా వాటర్ వల్లే చేరుకుంటాయి. అండ్ మన బాడీ నుంచి అన్వాంటెడ్ మెటల్ బయటికి రావడం, అది కూడా డైజెషన్ కూడా మీకు వాటర్ వల్లే అవుతుంది. సో ఇంత వైటల్ రోల్ ప్లే చేస్తున్న వాటర్ చాలామంది నెగ్లెక్ట్ చేస్తుంటారు. సో బేసిక్గా నెగ్లెక్ట్ చేయడం వల్ల లాంగ్ రన్లో కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవ్వడం కానీ, లేదంటే అదర్ హెల్త్ ఇష్యూస్ కిడ్నీకి సంబంధించి కానీ, సో ఇంటెస్టైన్కి సంబంధించి కానీ వస్తూ ఉంటాయి. సో అలాంటివి రాకుండా ఉండడానికి ఖచ్చితంగా డైలీ వాటర్ తాగండి. అండ్ ఎవ్రీ హ్యూమన్ బాడీ ఈజ్ యూనిక్ అండ్ ఒక్కొక్కరికి ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఆఫ్ వాటర్ ఉంటుంది. లైక్ బేసిక్గా కోల్డ్ కంట్రీస్లో సెడెంటరీగా ఎక్కువ వర్క్ చేయని వాళ్ళకి అంత వాటర్ అవసరం ఉండదు. బట్ ఎక్కువ కష్టపడే వాళ్ళకి, చెమట చిందించే వాళ్ళకి ఖచ్చితంగా చాలా వాటర్ కావాలి. అండ్ ఈ వాటర్ వల్ల ఏంటంటే బేసిక్గా మీ బాడీ టెంపరేచర్ అనేది రెగ్యులేట్ అవుతుంది. అట్ ది సేమ్ టైం స్వెట్ పడుతుందంటే అర్థం మీరు హెల్తీగా ఉన్నారని. అండ్ ఈ వాటర్ ఎవరికి ఎంత అవసరం అన్న విషయానికి చిన్న కొలమానం చెప్తాను. లైక్ మీకు సఫిషియెంట్ వాటర్ తీసుకుంటున్నారా లేదా అని ఒకసారి ఆలోచిస్తే, మీరు యూరిన్కి వెళ్ళినప్పుడు కానీ వాటర్ ఒక పేల్ ఎల్లో కలర్ కానీ డార్క్ ఎల్లో కానీ వచ్చిందంటే మీరు సరిపడా వాటర్ ఇంటెక్ తీసుకోవట్లేదు అని అర్థం. అట్ ది సేమ్ టైం మీరు వర్కౌట్స్ చేసినప్పుడు, ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఇనఫ్ చెమట పట్టట్లేదు అన్నా కానీ యూర్ టేకింగ్ లిటిల్ వాటర్. సో బీ కాన్షియస్, సరిపడా వాటర్ తాగండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. బాయ్. అమృతం